ఓం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం గం గణపతయే నమః. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః శివాయ. పరమేశ్వరాభ్యాం నమః. వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం 15వ తేదీ నుండి జూలై మాసం 16వ తేదీ వరకు కూడా సూర్యుడి యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం. అంటే సూర్యుడు ఇప్పటి వరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల 15వ తేదీ నుండి కూడా తన యొక్క మిత్రరాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము, మంచి కమ్యూనికేషన్ క్షేత్రము, అట్లాగే ట్రాన్స్పోర్ట్, ఇంపోర్ట్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్షేత్రము. మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా, హోదాగా, ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాశుల వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది. ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్ర నక్షత్రంలోకి వచ్చినప్పుడు, అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాళిని తరింపజేస్తూ ఉంటాయి. అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని, ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి, దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము, జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు, అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి వింశోత్తరి దశారీత్యా ఏ దశలు, అంతర్దశలు, విదశలు నడుస్తున్నాయి. ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంట్ లగ్నరీత్యా ఎక్కడున్నారు, అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు. కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ని తెలియజేస్తే, గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు. కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగజేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో, మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు, నక్షత్ర స్థితులు, గతులు, అట్లాగే వాటి యొక్క వీక్షణల ఆధారంగా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ భావాలు, ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము, రవితో పాటుగా బుధుడు, అట్లాగే గురుడు, ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో 22వ తేదీ వరకు, అంటే జూన్ 22వ తేదీ వరకు గురుడితోనూ రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం. అంటే వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి, అట్లాగే ముఖ్యంగా ధన సంపాదన కోసం గురిపెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు. అట్లాగే కుజకేతువులు సింహరాశిలో ఉండటం, అట్లాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు, రాహువు కుంభరాశిలో ఉన్నాడు, శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు,
తదుపరి ఈ నెలాఖరికి జూన్ 29వ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయటం కొన్ని రాశుల వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తున్నాయి. కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి, ఏ ఏ రాశుల వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేస్తాయి, వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి, ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి, పూజన చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి. అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మటం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం. జ్యోతిష్యాన్ని నమ్మాలి, దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి, దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి. బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భగవద్ భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ 15వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకి కలుగజేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం. మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మరియు మేషరాశి వారికి ఈ యొక్క జూన్ 15వ తేదీ నుండి జూలై 16వ తేదీ వరకు కూడా మిథున సంక్రమణం ద్వారా రవి 3వ స్థానంలో ఉండటం విశేషప్రదం, శుక్రుడు జన్మరాశిలో ఉండటం విశేషప్రదం. అట్లాగే తదుపరి జన్మరాశి నుండి ఈ యొక్క జూన్ 30వ తేదీ నుండి కూడా శుక్రుడు కుటుంబ ధనస్థానంలో ఉండటం ద్వారా చక్కటి ఆర్థిక లాభాలు కలుగుతున్నాయి. 3లో ఉన్నటువంటి బుధ గురులు కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులని, 12వ స్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం కొంత కార్య ఆలస్యాలని కలుగజేస్తుంది. లాభంలో ఉన్నటువంటి రాహువు సమస్త కార్యాలని కూడా అనుకూలవంతం చేసేటటువంటి పరిస్థితుల్లో అనుకూలంగా ఉన్నారు. మొత్తం మీద మేషరాశి వారికి శుక్రుడు, రవి అట్లాగే లాభంలో ఉన్నటువంటి రాహువు చాలా విశేషప్రదంగా అనుకూలంగా మీరు అనుకున్నటువంటి ప్రతి కార్యాన్ని దిగ్విజయం చేసేటటువంటి పరిస్థితుల్లో ఈ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 3 గ్రహాలు. ఆ తదుపరి బుధగ్రహము, గురుగ్రహము 3య స్థానంలో ఉండటం ద్వారా బంధుమిత్రాదులతో కాస్త అననుకూలమైనటువంటి ప్రతికూలమైనటువంటి వాగ్వాదాలు, ఇబ్బందులు, ఆస్తి గొడవలు జరగడానికి అవకాశం ఉంటుంది. ధన విషయాలలో కొంత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి. 5వ స్థానంలో మేషరాశి వారికి కుజకేతువుల యొక్క ప్రతికూలత చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులను కూడా ప్రతిబంధకంగా ప్రతి కార్యక్రమంలో కూడా అవసరం లేనటువంటి సమస్యలని మనోక్లేశాలని కలుగజేసే విధంగా కుజకేతువులు 5వ స్థానంలో ఉండటం కొంత విశేషమైనటువంటి ప్రతిబంధకంగా చెప్పుకోవచ్చు. అట్లాగే 12వ స్థానంలో ఉన్నటువంటి ఏలినాటి శని ప్రభావం వీరిని మనస్తాపాలకి గురి చేస్తుంది. అనుకున్న కార్యాలు జరక్క ఎన్నో రకాలైనటువంటి మానసిక క్షోభలని, విచారాలని కలుగజేస్తుంది. ధనపరమైనటువంటి ఎన్నో ఆర్థిక నష్టాలను కూడా కలుగజేసే అవకాశం ఉంటుంది. జన్మలగ్నంలో జన్మరాశిలో ఉన్నటువంటి ఈ శుక్రుడు చక్కగా అనుకూలమైనటువంటి మానసిక ఆరోగ్యంతో పాటుగా కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి వృద్ధిని ఏ విధంగా చేయాలి, నేను ఏ విధంగా కష్టపడాలి అనేటటువంటి ఆలోచనలు ప్రారంభం చేస్తే భార్యాపరంగా అంటే భార్యాభర్తల్లో ఎవరైనా సరే వీరికి ఒకరికొకరు అనుకూలమైనటువంటి సహాయ సలహాలని ఇచ్చుకొని వారికి ఉన్నటువంటి బుద్ధిని, జ్ఞానాన్ని పెట్టుబడిగా పెట్టి వారికి ఉన్నటువంటి ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి ఉన్నతమైనటువంటి సృజనాత్మకత శక్తిని ఒకరికొకరు తెలియజేసుకుంటూ రవి యొక్క 3వ స్థాన బలం వలన వారు చేసే ఉద్యోగంలో ఇంకా ఉన్నతంగా ఎదగటానికి ఆలోచనలు చేసేటటువంటి పరిస్థితి. ఎందుకంటే 3వ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బుద్ధిని ప్రేరేపిస్తాడు, చేతనత్వాన్ని, సొంత రాశి.
గురుడితో కలిసి వ్యాపార విస్తరణ కలుగజేస్తాడు. రవితో కలిసి గవర్నమెంట్ పరంగా వ్యాపారాల్ని ఏ విధంగా ఇంకా డెవలప్ చేయాలి, వాళ్ళకు ఉన్నటువంటి లావాదేవీలు, వ్యాపార లావాదేవీలు, కార్యకలాపాలు ఏ విధంగా వాళ్ళతో మాట్లాడి చర్చించి వారికి ఉన్నటువంటి కమ్యూనికేషన్ శక్తిని, ఆత్మశక్తిని కూడా ఎక్కువగా యూజ్ చేసి సోల్ ఎనర్జీతో ముందుకు వెళుతూ ఎన్నో అనుకూలమైనటువంటి కార్యక్రమాలని, అట్లాగే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్లో ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా వారికి ఉన్నటువంటి పోర్ట్ఫోలియోస్ని, గవర్నమెంట్ సహాయ సహకారాలని యూజ్ చేసుకుంటూ విస్తారపరమైనటువంటి వ్యాపారాన్ని వృద్ధి చేసుకునే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ మిథున రాశిలో ఉన్నటువంటి ఈ రవి బుధులు చక్కటి యోగాన్ని కలుగు చేస్తున్నప్పటికీ కూడా, రవిగురులు యోగాన్ని కలుగు చేస్తున్నటికీ జ్యోతిష్య శాస్త్రరీత్యా బుధగురులు అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి 3వ స్థానము కొంత ఆత్మీయులతో, బంధువులతో చిన్న చిన్న గొడవలు కలుగుతాయి. ధనపరంగా జాగ్రత్తగా మేనమామలతో, మేనత్తలతో జాగ్రత్తగా మాట్లాడండి. తండ్రి యొక్క సహాయ సహకారాలని తీసుకోండి. వారితో మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలో నేర్చుకోండి. అట్లాగే మేషరాశి వారికి సంతానపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. గవర్నమెంట్ పరంగా కూడా దొరికే సహాయ సహకారాలు కూడా నిలిచిపోతాయి. ధనపరంగా లేకపోతే షేర్స్ పరంగా కొంత నష్టాలు కనీవిని ఎరుగున విధంగా నష్టపోయే పరిస్థితులు వీరికి కనిపిస్తున్నాయి. లాభంలో ఉన్నటువంటి రాహువు అనుకూలిస్తున్నప్పటికీ కూడా కుజుని యొక్క దృష్టి రాహువు మీద, కుజుడితో కలవడం ద్వారా మీరు ఈ కంపల్సరీ ఈ నెల రోజులు కూడా ఓం శరవణ భవాయ నమః అనేటటువంటి నామాన్ని, అట్లాగే దుర్గాదేవి ఆరాధనని చేసుకోవడం ద్వారా జరగనటువంటి పనులు కూడా ముందుకు జరగడానికి అవకాశం ఉంటుంది. విష్ణుమూర్తి యొక్క అనుకూలత కోసం ఈ నెల రోజు జూన్ 25వ తేదీ వరకు కూడా తప్పకుండా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గనక మీరు పారాయణ చేసిన, ఓం నమో నారాయణాయ అనేటటువంటి ఆ యొక్క అష్టాక్షరి మంత్రాన్ని గనక జపించినట్లయితే, దాదాపుగా 1008 సార్లు జపించినట్లయితే, మీరు ఏదైతే మనస్సంకల్పం అనుకుంటున్నారో దృఢంగా అవి సజావుగా సాగటానికి ఈ రవి బుధ గురుల యొక్క సంయోగము, సమ్మేళనము మిమ్మల్ని ఒక స్థాయికి తీసుకువెళ్ళటానికి అవకాశం ఉంటుంది. కమ్యూనికేషన్ స్థాయిలో మీ యొక్క బుర్ర వాడితే గనక వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ ఒక స్థాయిలో ఉంటారు. విద్యార్థులైతే గనక వారి యొక్క విదేశీ గమనానికి కావలసినటువంటి గవర్నమెంట్ సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయి. గవర్నమెంట్ లోన్స్ దొరుకుతాయి. అనుకూలమైనటువంటి పరిస్థితులు వీరికి చక్కగా కనిపిస్తున్నాయి. భార్యతో అనుకూలమైనటువంటి వాతావరణం చక్కగా వీరికి కనిపిస్తోంది. సుగంధ ద్రవ్యాలు వీరిని ఒక రకంగా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య ఈ సుగంధ ద్రవ్యాలకి సంబంధించినటువంటి ఐటమ్స్ కొనడం ద్వారా, అట్లాగే ఇంట్లో బంగారం కొనడం ద్వారా వారి మధ్య సఖ్యత అనుకూలమై చక్కటి ఆనందాన్ని పొందటానికి మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. కాబట్టి మేషరాశి వారు ఈ నెల రోజులు కూడా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదవండి. ఆ యొక్క శ్రీమన్నారాయణుడి అనుగ్రహంతో సౌఖ్యాన్ని సుఖంగా అనుభవించండి. ఓం శ్రీమాత్రే నమః.